ఇస్తాము ఇస్తాము అన్నోళ్ళు సీట్లకెంచి దిగిర్రు. మరిగా కొత్తోళ్ళు ఇస్తారో ఇయ్యరో అని పబ్లిక్ అంతా కళ్ళల్లో వతులేసుకొని ఎదురు చూస్తుర్రు. ఏంటి గవి అని అనుకుంటుర్రా? ఇంకేంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పాత సర్కారోళ్ళు పంచకుంటే ఇడిచిపెట్టిన ఇండ్లను ఏం చేస్తారో ఏమో, ఎప్పుడు ఇస్తారో ఏమో అని చాలా మంది ఎదురు చూస్తురు కదా. ఆగో అందుకే తీరొక్క తీర్ల ఆలోచనలు చేసి సర్కారోళ్ళు విగ్రహం చేసిర్రట. చూడురు గదేందో. తెలంగాణలో పాత సర్కారు వాళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కొన్ని జాగాల పబ్లిక్కు పంచిపెట్టిండ్రు. ఇంగిన్ని జాగాల్లో అట్లనే పడావు పడ్డాయి. అక్కడక్కడ సీదులు మొలిసి ఆగమవుతున్నాయి. ఇంకొన్ని ఊర్లల్లో పంచేటట్టు లేరు అని పబ్లిక్కే తాళాలు బాగా కొట్టుకొని పోతుండ్రు. అయితే ఇన్నొద్దులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కథ కొసేళ్ళటట్టే ఉన్నది అంటున్నారు. పాత సర్కారు వాళ్ళు కట్టిన ఇండ్లను పంచాలని చూస్తుండ్రట సర్కారు వాళ్ళు. ఇప్పటికే తోల్తమలక ఇందిరమ్మ ఇండ్లు కట్టేని ఇంకే 71,482 మందితోని ఓ లిస్టు తయారు చేసినట్టు చెప్పిండ్రు. అందులో ఇక సొంత జాగా ఉన్నోళ్లకు 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తారట. ఇక జాగా లేనోళ్ళు కూడా చాలా మందే ఉన్నారట. అందుకే ఇంటి జాగా లేనోళ్లకు పాత సర్కారు వాళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇయ్యాలని చూస్తున్నారట. పోయిన 10 ఏళ్లలో పాత సర్కారు వాళ్ళు 1,58,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిండ్రు. అందులో 1,36,000 ఇండ్లు పబ్లిక్కు పంచిపెట్టిండ్రు. ఇంగిన్ని జాగాల్లో బిల్లులు రాక కట్టుడు పనులన్నీ సగంలోనే ఆపేసిండ్రట. ఇక ఇప్పుడు గా పనులన్నీ పురాగా ఓడగొట్టి మిగిలిన ఇండ్లన్నిటినీ ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద పబ్లిక్కు పంచాలని చూస్తున్నారట సర్కారు వాళ్ళు. సొంత జాగా ఉన్నోళ్ళ కంటే జాగా లేనోళ్ళే ఎక్కువ మంది ఉన్నారట. అందుకే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంచి పెడితే సర్కారుకు తోడేం పైసలన్నా మిగులుతాయి కదా అని ఆలోచనలు చేస్తున్నారట. అయితే పెద్ద ముచ్చటేంటిదంటే పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు లిస్టుల పేర్లు వచ్చినా ఇండ్లు రాని పబ్లిక్ చాలా మందే ఉన్నారు. మరిగా ఇప్పుడు పంచిపెట్టే ఇండ్లు వాళ్ళకే ఇస్తారా లేకపోతే సర్కారు వాళ్ళు కొత్త లిస్టు ప్రకారం ఇండ్లు పంచుతారా అనేది చూడాలి. ఇప్పటికే చాలా దిక్కుల్లా ఇండ్లు పాడుపడుతున్నాయి. జల్దిగా పంచిపెట్టుర్రి సార్లు అని అడుగుతాండ్రు పబ్లిక్. పంచిపెట్టే కార్యం ఎప్పుడు చాలా అవుతుందో ఏమో చూడాలి మరిగా.